జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. డాక్టర్ సచిన్ అనేవాళ్ళు బాంబేలో ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన తన జీవిత అనుభవాలు. ఆయన ఐసీయూ క్రిటికల్ కేర్ యూనిట్ అని ఏముంటుంది, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటారు. ఆ సీరియస్ ఉన్న పేషెంట్లకు అక్కడ వేస్తారు. ఆయన 15 సంవత్సరాలు నైట్ డ్యూటీ, డే డ్యూటీ దాంట్లోనే చేసిండు. ఆయన డాక్టర్ తన అనుభవాన్ని చెప్తాడు. ఇక్కడ వచ్చిన పేషెంట్లు ఎన్ని మంది మిగులుతారు, ఎన్ని మంది సస్తారు నాకు అడ్వాన్స్గా తెలిసిపోతుండే. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని చూసి నేను గెస్ వేస్తుంటే, వీడు ఉంటాడు, వీడు ఉంటలేదు, ఈమె ఉంటుంది, ఈమె ఉంటలేదు, ఇవి 50% ఇలాగనే చనిపోతుండ్రి, 50% మిగులుతుండ్రి. ఇవన్నీ నాకు ఈ రోజు చూసి 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 బాధ వేస్తుండే. అయ్యో పాపం ఈ మాదిరిగా అయిపోతుంది అని. చిన్న చిన్న పిల్లలు కూడా, తక్కువ వయసు ఉన్నోళ్ళు కూడా, పెద్ద వయసు ఉన్నోళ్ళు కూడా, ఎవరైనా కూడా ఆరోగ్యం పాడై ఒకసారి లివర్, కిడ్నీ, హార్ట్ సమస్యలు వచ్చినప్పుడు ఈయన సస్తడు, ఈయన ఉంటాడు అనేది నాకు అడ్వాన్స్గా తెలిసిపోయి బాధ అవుతుండే కూడా. నేను అనివార్యము, నాకు అదే డ్యూటీ ఉంటుండే, అక్కడే నేను ఐసీయూలోనే పని చేశాను. నా జీవితం అనుభవం ఒకటి మాత్రం చాలా నాకు ఈ రోజుకి జ్ఞాపకం ఉంది. ఏమది? ఒక పేషెంట్ సుమారు 70-80 సంవత్సరాల దగ్గర ఉన్న ఒక పేషెంట్. ఆయన, డాక్టర్ సాబ్ నాకు నిద్ర ట్యాబ్లెట్ ఇవ్వండి, ఇంజక్షన్ ఇవ్వండి అనేవాడు. ఇంజక్షన్ ఇచ్చిన, ట్యాబ్లెట్ ఇచ్చిన పండుకొని లేదు, ఏడుస్తుండే విపరీతంగా కంట్లో నీళ్లు. నేను ఆయనను అడిగాను, అయ్యా నీకు ఇంజక్షన్ ఇచ్చాను, సాయంత్రం నిద్ర ట్యాబ్లెట్ తీసుకున్నావు, పండుకో, ఎందుకు పండుకుంటలేవు? సార్ నిద్ర రావటం లేదు, రీల్ తిరుగుతుంది. రీల్ ఏమి? రీల్ అంటే ఏమి సార్? ఒకటే వాక్యంలో చెప్పాలంటే నా జీవితం అంతా పాత, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను నడిచింది, నేను చేసింది కర్మలు అన్ని నాకు సబ్ కాన్షియస్ లోపల ఉన్న మనసు, అంతరాత్మ బయటికి తెచ్చి పారేస్తుంది. అవన్నీ చిత్రం చూపిస్తుంది. నువ్వు ఇది చేసినావు, నువ్వు దొంగ ఉండవు, లంగ ఉండవు, ఏమేమి చెప్పాలి అవన్నీ చెప్తుంది. నాకు ఇబ్బంది పెడుతుంది. నా అంతరాత్మ నాకు పండనీయదు. ఏం చేసినావు, ఎందుకొరకు ఇదంతా, ఏమంటే నేను ఏది ఒకటే లైన్లో చెప్పాలంటే ఏది చేయరాదో అవన్నీ చేశాను, ఏది చేయాల్సి ఉండేనో అది ఏది చేయలేదు. డాక్టర్ అడుగుతాడు, ఏది చేయాల్సి ఉండే, ఏది చేసినావు, ఏది చేయలేదు, నాకేది అర్థం కావటం లేదు నాయన, ఏం చెప్పు. డాక్టర్ సాబ్ కొద్దిగా నాకు సమయం ఏంటి, నా మనసులో ఉన్న మాట చెప్పేస్తా, నేను ఎప్పుడు చేస్తానో తెలియదు, చాలా బాధగా ఉంది, మీ దగ్గర చేస్తే కొద్దిగా నిద్ర రావచ్చేమో నాకు అని ఆయన తన జీవితం అంతా చెప్తాడు. నేను పెద్ద ఒక అధికారిగా ఉంటే నేను ఎన్నో మందికి ఉపకారం చేసేది ఉండే, నేను ఎవరికి ఉపకారం చేయలేదు. ఎన్నో మందికి సహాయం చేసేది ఉండే, నేను సహాయం చేయలేదు. ఎన్నో మందికి ఉద్యోగం కొత్తగా తీసుకునే అధికారం నా దగ్గర ఉండే, నేను చేయలేదు. నాకెంత అధికారమో అహం, ఈగో అడ్డం వస్తుండే. ఎవరంటే వాళ్ళని తిడుతుంటే, ఎవరంటే వాళ్ళని ఇచ్చేస్తుంటే, అందరినీ గదిరిస్తుంటే నేను చూస్తేనే భయపడేవాడు. అంత అహంకారం నాకుండే, అంత ఈగో నాకుండే, అంత ఇది నాకుండే. ఎంత సింపుల్గా జీవితం ఉండి ఎందరికో సహాయం చేసి, ఎందరికో ఏమేమో చేసింటే నా జీవితం సార్థకమైతుండే. నేను చేయలేదు. ఎన్నో మందికి ఉద్యోగాలు ఇచ్చేది ఉండే, ఇయ్యలేదు. ఎన్నో మందికి ఆర్థిక సహాయం చేసేది ఉండే, చేయలేదు. నా ఈగో అడ్డం వస్తుండే, నాకు అహంకారం అడ్డం వస్తుండే, నా డబ్బు నాకు కండ్లకి నెత్తికెక్కేసిండే. ఇవన్నీ ఇప్పుడు నాకు అంతరాత్మ మళ్ళీ 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 చెప్తున్నది. ఆ రీల్ తిరుగుతున్నది. బాంధవుల ఇంటికి పోలేదు, ఎవరింటికి నేను ఇంతవరకు మా పరివారంలో ఎవరింట్లో సస్తే, చెడు అయితే, మంచి అయితే, పెండ్లిలు అయితే ఎవరింటికి పోలేదు. నేను నా భార్యను పంపిస్తుంటే కారులో పోవాలి, మళ్ళీ సూర్యాస్తం వరకు ఆమె ఇంటికి రావాలి, ఆ మాదిరిగా కండిషన్ పెట్టి. నా ఇంటికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు లేరు. కేవలంగా నా భార్య, అన్నదమ్ములు, అక్కజనులు ఎప్పుడో ఒకరో ఇద్దరు వచ్చేవాళ్ళు. కానీ నా సంబంధికులు ఎవరిని గదిరిస్తుంటే, నేను అంత దూరం నుంచి మాట్లాడుతుంటే ఎవరు నా సంబంధికులు వచ్చేది లేకుండా, వాళ్ళు కూడా నా భార్య తరఫు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా నేను కండ్లో కన్ను పెట్టి ఒక సెకండ్ కూర్చొని మాట్లాడేవాడిని కాదు. నా అహంకారం, నా ఇది దర్పం, నేను టిఫిన్ చేసేటప్పుడు కూడా ఎవరు నా ఎదురుగా లేకుంటుండ్రు. నేను ఒక్కడే కూర్చుని టిఫిన్ చేయాలి, ఒక్కడే కూర్చుని కాఫీ తాగాలి. నేను పోయిన తర్వాతనే నా భార్య వాళ్ళని పిలిచి టిఫిన్, భోజనం పెట్టేది. అంత ఈగో, అంత అహంకారం. నాది ఏసీ రూమ్, నాది ఇది, అంత ఐశ్వర్యం, అంత ఒకటే కొడుకు నాకు, చాలా వాని మీద ప్రాణం, అంత వాని కొరకే డబ్బు, ఇంత సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, నా కొడుకుకి ఇది చేయాలి, నా కొడుకుకి ఇది చేయాలి, అన్నీ ఇవన్నీ ఉండే. ఏది చేయాలో అది చేయలేదు, ఏది చేయరాదు అవన్నీ చేస్తే ఆ సినిమా రీల్ తిరుగుతుంది. 24 గంటలు కండ్ల ముందర అదే సినిమా ఉంది. సార్ నేను ఏం చేయాలి, నిద్ర పట్టడం లేదు. 2 సంవత్సరాల క్రితం నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయా. ఒకటే కొడుకు యాక్సిడెంట్లో చనిపోయా సార్. నా భార్యకి పారాలిసిస్ అయింది, ఇంట్లో పడింది నా భార్య. మాట్లాడిచ్చే వాళ్ళు లేరు, ఎవరు మా ఇంటికి రారు. నేను ఎవరింటికి పోలేదు, ఇప్పుడు నా ఇంటికి ఎవరు వస్తారు? ఎవరు రారు. నా బావమరిది ఒక ఆయన ఉన్నాడు, నా భార్య తమ్ముడు ఉన్నాడు, ఆయన వచ్చి కొద్దిగా ఆమెకి సేవ చేస్తున్నాడు.
వాడు కూడా నా దగ్గరికి రాడు. 24 గంటలు ఎప్పుడో ఒకసారి వచ్చి గంజినో పాలు మజ్జిగనో ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. మాట్లాడిస్తే సరిగ్గా రిప్లై చేయడు, గదిరిస్తాడు. నన్ను చూస్తే 10 ఫీట్లు నిలబడే వాళ్ళు ఈరోజు నన్ను సస్తానని తెలిసి వాడు నన్నే గదిరిస్తున్నాడు. ఈ పరిస్థితి నాకు వచ్చింది. అదే రీల్ తిరుగుతుంది. కొద్దిగానే మంచి పని చేసి ఉంటే ఈరోజు హాయిగా నవ్వుతూ ప్రాణం విడిచేవాడిని అని ఆయన బాధలన్నీ చెప్పుకుంటాడు. ఇది కేవలంగా ఆయన బొంబాయిలో డాక్టర్ సచిన్ గారికి చెప్పిన మాటలు కాదు. నాకు తెలిసినంత మాత్రం 90% ఈ కాలంలో ఇదే మాదిరిగా తయారైన. తప్పు కాదేమో ఇట్లా అంటే, పర్సంటేజ్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. సామాన్యంగా ఎక్కడ చూసినా ఇదే సమస్య. ఒక్కసారి ఎక్కడో మేమేమో అనింటాం, మాట్లాడిచి పెడతాం. సత్య దగ్గర మాట్లాడరు. ఒకసారి నేను ఎక్కడో ఏమో అనింటాను, వాడు అక్క అన్నాడు ఆ రోజు, ఎందుకు అన్నాడు, నాకు అదే కోపం వచ్చింది. ఎందుకు అనాలి? ఏదో ఒక రస్వం దీర్ఘం అది ఎక్కువ తక్కువ అయితే ఇది చేసేది. అరే వాడే మొదలు నాకు మాట్లాడిచిండు, వాడే నాకు ఫోన్ చేయలేదు, వాడే ఫోన్ చేయొద్దు అన్నాడు, వాడే ఫోన్ చేసిండు, వాడే మా ఇంటికి వచ్చిండు, వాడే నన్ను పిలవలేదు, వాడు మా ఇంటికి ఏమొచ్చిండు, వాడు నా కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చిండు, నా ఇంట్లో ఇదైతే వాడెప్పుడు వచ్చిండు, వానికి సమస్య వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాడు. ఈ మాదిరిగా అన్ని డిస్కసెస్. ఏదో ఒక క్షమాగుణం పెంచుకోవాలి. ఏదో మూర్ఖుడయా తెలవననిది మనవాడే కదా, ఫోన్ ఇడిచిపెట్టరా, గతం అయిపోయింది, మాట్లాడు, మంచిగా ఉండదాం అనే అభిమానం ఎవ్వరికీ లేదు. వాడు మాట్లాడాడు, వీడు మాట్లాడు, వీనికి ఈగో వానికి ఈగో. ఎవరైనా ఒకరు బగ్గి క్షమ అడిగి కాళ్ళు నమస్కారం చేసి అయా తప్పైందంటే కూడా వాని ఈగో ఇంకా పని చేస్తుంది. నేను సత్య మాట్లాడను, వాడు అట్లా అన్నాడు, ఇప్పటికి కూడా మాట్లాడను, అయిపోయింది. ఇంకా సత్య దగ్గర మాటలు లేదు. ఇది ప్రతి దగ్గర కనిపిస్తుంది. ఇది మాకు సచ్చేటప్పుడు ప్రతి మనిషికి చిత్రాలు జ్ఞాపకం వస్తాయి. మంచిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మేమంతా ఏడుస్తూ ఈ జీవితంలో వస్తాం, నవ్వుతూ పోవాలి. ఏడుస్తూ మేమంతా ఇక్కడికి వచ్చిన భూలోకానికి, నవ్వుతూ భూలోకం నుంచి పోవాలి. ఆలాంగా పని చేయాలి, తృప్తిగా చావాలి. నాకేం లేదు, ఏం చేయాలి అది చేసినాను. దాన ధర్మం చేశాను, పరోపకారం చేశాను, ఒక కళ్యాణ మంటపం కట్టించాను, ఒకరికి సహాయం చేశాను, 10 మంది పెండ్లిలో మాంగళ్యం ఇప్పించాను, 10 మందికి ఉపకారం చేశాను, హాయిగా సస్తున్నాను అనే భావనతో చావాలి. ఏడుస్తూ చావరాదు, నవ్వుతూ చావాలి. హస్తా హువా జో రోతే హువే ఆతే హై, హస్తే హువే జో జాయేగా ఓ ముకద్దర్ కా సికందర్ కహలాయేగా అని పాట ఉంది. ఆ మాదిరిగా మా జీవితం ఉండాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.